గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితిలో మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువుగారు, ఇక సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో నీచలో ఉన్నటువంటి చంద్రుడు, కుంభరాశిలో రాహువు, కుజ శనులిద్దరూ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ ఏ గ్రహాల యొక్క స్థితులలోనూ మార్పు లేదు. కానీ ఒక్క చంద్రుని యొక్క సంచారం మటుకు మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను మనం చూస్తున్నట్లయితే కుజశనుల యొక్క కలయిక చాలా ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ప్రమాదాలు, ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బంది పెట్టడం, చిన్నాభిన్నమయ్యాయి అని కూడా అంటూ ఉంటారు. అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, జల ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, అనారోగ్యం ఏ రాశితోనూ సంబంధం లేదండి. ప్రతి మనిషికి కూడా ఇంతో అంతో అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలామందికి, ప్రతి మనిషికి అంటే మనిషికి అని కాదు, చాలా మటుకు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కోర్టులన్నీ కిటకిటలాడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే తగాదాలు, పెద్ద మనుషుల పంచాయతీలు, విడాకులు, కొట్లాటలు, మాట పడకపోవడాలు, హృద్రోగాలు, ఏదన్నా యాక్సిడెంట్లు, ఇక ఒకటేమిటి సమస్తమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేయడంలో ఈ శని కుజుల యొక్క కలయిక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. దీనికి తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చేయించుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారు స్వస్థానంలో ఉంటూ ఉన్నారు కాబట్టి చాలా బలంగా ఉంటారు. వీలైనంత వరకు శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి. ఏదైనా స్నేహాల విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, అన్యోన్యత విషయంలోనూ చిన్నపాటి ఇబ్బంది కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్తోత్రపారాయణాలు చేసుకున్నందువల్ల, ఈ శనిగారికి జపము అలాంటివి చేసుకున్నందువల్ల చాలా వరకు ఈ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. ఇక రవి గారు ఉచ్చలో ఉన్నారు, బుధునితో కలిసి బుధాదిత్య యోగంలో ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన కలయికగా ఉంటూ రవి ఉచ్చస్థానం కూడా చాలా మంచి ప్రతిభా పాఠవాలని, నీతి నిజాయితీని, అలాగే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని, నిస్వార్థమైన జీవితాన్ని, వీటన్నిటినీ సూచిస్తూ ఆరోగ్యాన్ని చాలా త్వరగా ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎవరైనా అనారోగ్య పరిస్థితులలో ఉంటే వారికి త్వరగా ఆరోగ్యం చేకూరుతుంది. ఇది చాలా మంచి గ్రహాల యొక్క కలయిక, గ్రహాల యొక్క స్థితి స్థాన సంచారము అని కూడా చెప్పవచ్చు. ఇక గురువుగారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉన్నది. దైవభక్తి పెరుగుతుంది, నాస్తిక భావాలు తగ్గడానికి అవకాశం ఉంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ గ్రహాల యొక్క స్థితుల వల్ల చాలా వరకు మంచి జరిగేటటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి వారు కూడా దైవధ్యానాన్ని తప్పకుండా చెయ్యండి. అలాగే చక్కగా స్తోత్ర పారాయణాలు, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. చాలా వరకు మనశాంతిగా ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉందండి. అది లాభస్థానంలో గురుగారు బాగున్నారు, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది అని దిగులు పడవద్దండి. ఎందువల్ల అంటే మరి 7 గ్రహాల వ్యతిరేకత ఉంది, అది వేరే సంగతి. కానీ బలంగా ఉన్నటువంటి గ్రహాలు మటుకు 2 శుభగ్రహాలు అవడము, అవి కూడా గురు శుక్రులు అవడము చాలా చాలా మంచి ఫలితాలకే దారితీస్తున్నాయి. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము దశమ స్థానంలో చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కానీ, మీకు ఏదైతే ఆధారం ఉందో ఆ ఆధారానికి సంబంధించినటువంటి ఆదాయం వచ్చే విషయంలో కానీ, స్థిర చరాస్తుల విషయంలో కానీ, కొత్త ఉద్యోగాల, కొత్త వ్యాపారాల పెట్టాలా లేదా కొత్త వాటికి అప్లై చేసుకోవాలా అనేటటువంటి విషయాలు కానీ,
ఊహించని విధంగా ధనలాభాలు కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, దగ్గర ప్రయాణాల రీత్యా కానీ, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల రీత్యా కానీ అద్భుతమైన ఫలితాలు అని చెప్పచ్చు. అలాగే సంతానం చాలా బాగున్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కొంచెం అనుకూలించే విధంగా ఉన్నాయి. అష్టమ శని దోషం వల్ల శనిగారి యొక్క స్థితి కొంచెం అష్టమ స్థానంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి మనం ఇబ్బందే అని చెప్పుకుంటాం. కానీ గురుబలం చాలా బాగుంటూ పంచమ స్థానం మీద దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అవడానికి రాస్యాధిపతి అలాగే అష్టమాధిపతి కూడా అవుతున్న కారణం చేత ఇక్కడ కొంచెం ఫలితాలు అనుకూలిస్తున్నాయి. ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలు. గురువుగారి యొక్క స్థితి సంచారం రాబోతోంది అతి త్వరలోనే, ఇంకొక 20 రోజుల్లోనే గురువుగారి యొక్క స్థితి సంచారము మారిపోతున్నాయి. అలాంటప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతారు కాబట్టి చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇవి చెప్పదగ్గ సూచనలు అన్నమాట. మరి వ్యతిరేక ఫలితాల గురించి ఏం చెప్పుకోవాలండి అంటే, మరి కేతువు యొక్క సంచారము బాలేదు, రాహు గారి యొక్క సంచారం బాలేదు, శని కుజుల సంచారం బాలేదు, నవమంలో రవి బుధుల సంచారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇవన్నీ కొంత ఇబ్బంది పెట్టే వ్యవహారాలే. ఓర్పు పట్టి ఉండండి, పూర్తిగా సంయమనం పాటించండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు, రాజకీయ నాయకులు, స్త్రీలు, విద్యార్థులు, ఎవరైనా కానీ ఉద్యోగస్తులు చాలా బాగున్నారు. మరి ఈ నవమ స్థానంలో ఇప్పుడు చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే. కానీ రాస్యాధిపతే నవమ స్థానంలో కోణంలో బుధాదిత్య యోగంలో ఉన్నారంటే ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. నవమ స్థానంలో నిజానికి ఏమీ ఇబ్బంది పెట్టరు. కాస్త కలహాలు, దుఃఖాలు ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంది. కానీ అక్కడే యోగం పట్టి ఉన్నందువల్ల, రవి బుధుల కలయిక వల్ల ఆ యోగం పట్టింది కాబట్టి చాలా వరకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అందుకనే సంయమనంతో ప్రవర్తించండి అని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము షష్ఠ స్థానంలోకి వచ్చి ధనాన్ని బాగా ఇస్తుంది. ఎప్పుడైతే ధనము చక్కగా అభివృద్ధికరంగానూ ఉంటుంది, ఆదాయం పెరిగే విధంగానూ ఉంటుంది కాబట్టి మానసికమైనటువంటి సంతృప్తి కలగడానికి, శాంతి కలగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందే. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిందే. అనుకూలమైన ఫలితాలు వచ్చేంత వరకు ఓర్పు పట్టి ఉండండి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ, అలాగే దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవడం అనేది చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ, దుర్గ నామాలని స్తుతించండి, గణపతి పూజ చేయండి. మరింతగా మీ పరిస్థితులు శుభకరంగా తయారవుతాయి. శుభం.